చెప్పుకుంటా ఉన్నారు. మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్, బట్ గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. ఆయన ఇస్తా ఉంటాడు, క్షమిస్తా ఉంటాడు. మరి మనం పొందుకుంటా ఉంటాము, మర్చిపోతూ ఉంటాము. అయినప్పటికీ దేవుడు మనల్ని ఇస్తా ఉంటాడు. మరి ఎప్పుడైతే అబ్రహాం గారు సాఫ్ట్ గా రిజెక్ట్ చేసి ఉన్నారో సొదొమ రాజు గారి ప్రపోజల్ ని, వెరీ ఇమ్మీడియట్ మూమెంట్. మరి ఆదికాండము 15:1 చూసినట్లయితే మరి దేవుడు దర్శించి, ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమునకు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మనుషులని ఆశ్రయించక, మనుషుల సహాయాన్ని యాచించక, ఆశింపక ఉన్నప్పుడు మరి అత్యధికమైన బహుమానాన్ని దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేస్తా ఉన్నారు. మరి ఏ విషయంలో కూడా ఒక క్రిస్టియన్ గా దాని ప్రకారము ఆస్క్ గాడ్ నాట్ మెన్. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మరి మనం